అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజలకు ఏది అన్యాయం అయితే జరగట్లేదు కదా, అందరికీ న్యాయమే జరుగుతుంది జగనన్న పాలన వల్ల. ఏదైతే తప్పుగా ఏది జరగట్లేదు. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన అన్నీ బాగానే వస్తున్నాయి కదా. ఉద్యోగాలు ఏమంటున్నారు? ఎక్కడ ఉద్యోగాలు ఏమన్నా ఇస్తున్నారు, ఇప్పుడు సచివాలయం వాళ్ళకే పర్మనెంట్ చేసినారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. అంటే ఉద్యోగాలు అంటే వాలంటీర్ వ్యవస్థలో 5,000 6,000 అది ఉద్యోగాలు. ఇంకా అది కూడా ఏదో ఖాళీగా ఉండే వాళ్ళకి 5,000 ఇస్తా అంటే గొప్పదే కదన్నా. అంటే కంపెనీలు కానీ అది పెట్టడంలో అవంటే మనకేమంత దాని గురించి మనకు తెలియదు, కానీ మనకు తెలిసిన వరకు ఇంతే. పూర్తిగా మద్యపాన నిషేధం అయిందనుకోవచ్చు. మద్యపానం నిషేధం అది ఒకటే అన్న, ఇంకేది లేదంతా. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందా? అవంతా బాగానే ఉన్నాయన్న, అట్లా ఏం లేదు, బాగానే ఉంది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఎవరి పాలన బాగుందనుకోవచ్చు? అంటే ఎవరు ఎక్కువ హామీలు అమలు చేశారన్నారు? నాకైతే ఈ పాలనే బాగుంది అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పుడు నెల వచ్చి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ డబ్బు వాళ్ళకి పడిపోతుంది. వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఉద్యోగాలు అయితే మనకు తెలియదు, కానీ చాలా వరకు బాగానే ఉంది. ముందైతే సచివాలయం లేదు, ఇప్పుడు పెద్ద సచివాలయమే ఉంది. నాకైతే బాగానే అనిపిస్తుంది అన్న ప్రభుత్వం. నెక్స్ట్ కూడా ఇదే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉందన్న? అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కానీ రోడ్లంతా బాగానే వేసినారన్న. కంపెనీల పరంగా అయితే ఏం లేవు కాబట్టి మనం ఏం చెప్పలేము. మా ఊరు వరకు అయితే బాగానే ఉంది. జనసేన కలిసి వస్తుంది కదా, ఎలా వస్తున్నారు? ఇద్దరు కలిసి పొత్తులో వస్తున్నారు కదా, మరి జగన్ గారిని ఓడించి ఎవరు బాధ వాళ్ళదిలే అన్న, మనం ఏం చెప్తాము. అంటే వాళ్ళకి ఛాన్స్ లేదంటారు? అది మనం ఎట్లా చెప్తామన్నా, ప్రజలే నిర్ణయించాలి అది. వైసీపీ ప్రభుత్వం 5 years పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న. Like and subscribe Eagle Media Works.